ఎమ్మెల్యే గారు 3-4 ఫంక్షన్లు చేశాను. సో వాళ్ళంతా బీఆర్ఎస్ ఉన్నారు కదండి. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు చేశాను. సో చాలా మంది ఉన్నారు అట్లా. నేను క్యాటరింగ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్. రేవంత్ రెడ్డి చేశారు ఎప్పుడైనా ఫంక్షన్? రేవంత్ రెడ్డి చేయలేదండి. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొద్దిగా ఈ పార్టీలకు అన్నిటికీ దూరం ఉంటారండి. సార్ ఎప్పుడు కూడా ఆయనకు డ్రింక్స్ అలవాట్లేవు కాబట్టి డ్రింక్స్ లేదు. ఇంకా ఆయన కొద్దిగా సోషల్లో ఎక్కువ బయటికి రాడు. చాలా డ్రింక్ తీసుకునే లీడర్లు ఎక్కువ పరిచయం. డ్రింక్స్ అంటే వారు బయటికి రారు. ఎప్పుడు కలవలేదా మీరు? లేదు, వాళ్ళు బయటికి రారంటున్నారు. ఆయన ఎక్కువ బయటికి రాకపోయేవాళ్ళు. నాకంత క్లోజ్ కాదండి. చాలా మంది పొలిటీషియన్స్ పరిచయం. నాకు వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అన్నలు తెలుసు. కానీ అంటే వాళ్ళ చాలా పెద్దవాళ్ళ కుటుంబం ఉంది వాళ్ళది. వాళ్ళ వియ్యంకులు అందరూ వాళ్ళ చుట్టుపట్టు ఉన్న వాళ్ళు అందరూ తెలుసు నాకు. రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను గుర్తుపడతారు. కానీ అంత క్లోజ్ అసోసియేషన్ లేదు. మన ఇండస్ట్రీలో తెలుసు అంటున్నారు, పొలిటీషియన్స్ తెలుసు అంటున్నారు కదా, మరి అట్లా రేవంత్ రెడ్డి కూడా తెలుసు సార్? నేను ఖచ్చితంగా నా ఇష్యూని రేవంత్ రెడ్డి సార్ దగ్గర తీసుకెళ్తాను. ఎందుకంటే స్పెషల్ ఏంటంటే మాది పరిగి అండి. మేము పరిగి కాన్స్టిట్యున్సీ. మా అమ్మమ్మలది కొడంగల్, మా మదర్ది కొడంగల్. మా అమ్మ చెప్పింది, అరే నేను కొడంగల్ ఆడపడుచునరా, నేను వస్తాను పదా సార్ దగ్గరికి. ఒక ఆడపడుచుకు, కొడంగల్ ఆడపడుచుకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారేమో, నేను వస్తాను. మా అమ్మ అన్నది. నేను మా అమ్మని తీసుకొని డిఫరెంట్గా వెళ్తాను, సాని కలుస్తాను. 100% చెప్తాను. మీ దగ్గర ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? అలాంటివి ఇస్తారా గవర్నమెంట్? ఇంకా కొన్ని ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ ఇవ్వని ఎవిడెన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, అలాంటివి ఏమైనా వీళ్ళకి అది అది ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి. నేను వీడియోస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు ఎవరి వీళ్ళ ఇంకా వేరే అందరూ ఉన్నాయి. నేనేమంటున్నాను, నేను పర్సనల్గా ఎవరు మాట్లాడతలేను. సమయం వచ్చినప్పుడు ఏమి చెప్పాలి, ఏం చెప్తే దాంట్లో ఇదవుతుంది నాకు తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు చెప్తే ఇప్పుడే చెప్పామనుకోండి ఇన్వెస్టిగేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా చాలా చిన్నది, ఇంకా 10% అంటారు. 1% అంతేనా? చాలా ఉంది అంటారు. చాలా మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్లు మాట్లాడడము అవన్నీ ఉన్నాయంటారు మీరైతే. నాకు అందరి విషయాలు అన్నీ తెలుసు అండి. కానీ నేను ఇప్పుడు ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయండి. కానీ నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తావారని, నన్ను నా లైఫ్ డిస్టర్బ్ చేసిన నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అవన్నీ బయట పెడితే రేపు మీకు ఇబ్బంది కదా ఉంటుందండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ నాకు మా ఇంటి దగ్గరికి వచ్చి రెక్కి నిర్వహించారు.